రానున్న లోక్సభ ఎన్నికలే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించేలా కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉంటుంది అని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులైతే తెలంగాణ రాష్ట్రంలో 20 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అని తేల్చి చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ పని అయిపోలేదు, బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే బీఆర్ఎస్ లో చాలా మంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతూ కాంగ్రెస్ అలాగే బీజేపీలో చేరుతున్నారు. అయితే ఆ పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికలు చాలా ముఖ్యంగా మారిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లాకు రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. పాలమూరు పాలిటిక్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలుగుదేశం పార్టీ పాలమూరులో ఎంత బలంగా అయితే ఉండేదో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బలంగా ఉండేది. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం మొదలు పెట్టారు. అయితే ఆ సందర్భంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎంతో బలంగా ఉన్న టీడీపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. వాళ్ళతో పాటు కొందరు కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అలానే ఉండిపోయింది. ఆ తర్వాత 2018లో కేసీఆర్ గారు మరోసారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం పార్టీని వీడకుండా కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో 2018లో కూడా అలానే ఉన్నది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే రేవంత్ రెడ్డి గారు పిసిసి పదవి తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి ఎవరెవరైతే కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారో వారందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వీలే అని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా వీళ్ళంతా కలిసిమెలిసి పనిచేశారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ స్థానం అలాగే నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి గారు పుట్టిన కల్వకుర్తి నియోజకవర్గం నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం కిందికి రావడంతో అది చాలా ప్రత్యేకంగా మారిపోయింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడంగల్ నియోజకవర్గం ఏమో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం కిందికి వస్తుంది. ఇప్పుడు ఈ 2 లోక్సభ స్థానాలు ఎలాగైనా గెలవాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేశారు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి సొంత జిల్లాల్లోనే లోక్సభ స్థానాల్లో తేడా వస్తే పరువు పోతుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారంట. అయితే ఇలాంటి సందర్భంలోనే ఎలాగైనా నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాన్ని అలాగే మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేలా చేయాలి అని కేటీఆర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ 2 లోక్సభ స్థానాలపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏకంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి మరి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ ని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. నాగర్ కర్నూల్ నుండి ఎలాగైనా ఆర్ఎస్ ప్రవీణ్ ని గెలిపించుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందంట. అయితే ఈ 2 లోక్సభ స్థానాలకు సంబంధించి పూర్తి బాధ్యతలు కేటీఆర్ కి అప్పచెప్పేలా కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2018 ఎన్నికల్లో దూకుడు మీద ఉన్న రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలి అంటే ముందుగా ఎమ్మెల్యేగా ఓడించాలి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్లాన్ వేసి మరి 2018లో రేవంత్ రెడ్డి గారిని ఓడించారు. అయితే ఆ తర్వాత మల్కాజ్గిరిలో ఎంపీగా గెలవడంతో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డికి అడ్డుకట్ట వేయాలి అంటే నాగర్ కర్నూల్ అలాగే పాలమూరు లోక్సభ స్థానాలను గెలుచుకుంటేనే అవుతుంది అని కేటీఆర్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.